ఆనరబుల్ మినిస్టర్. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సంబంధిత శాఖకు పంపడం జరుగుతుంది అధ్యక్ష. సత్యవతి రాథోడ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గత నుంచి దాదాపు సుమారు 3,900 మినీ అంగన్వాడీ సెంటర్లు పనిచేస్తూ ఉండే. ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు అవసరాలకు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో మరి పిల్లల సంఖ్యను పట్టి అవి మినీగా ఇవ్వటం జరిగింది. అయితే రోజు రోజు రాను రాను ఈ అంగన్వాడీ సర్వీసుల ద్వారా పేదవాళ్లకు అనేక కార్యక్రమాలు అందుతున్న క్రమంలో అక్కడ విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది కాబట్టి వాటిని మెయిన్ చేయాలని డిమాండ్ ఉండింది. దానికి అనుగుణంగా మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటినన్నింటినీ కూడా మెయిన్ అంగన్వాడీలుగా తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష. సరే, జియో వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆపి మేము ఇస్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంది. మాకు చెప్పుకోవడం ద్వారా మాకేం అభ్యంతరం లేదు. కానీ దాదాపు 15 నెలలు అయిపోయింది అధ్యక్ష. మెయిన్ అంగన్వాడీల సర్వీస్ వాళ్ళు చేస్తున్నా వాళ్ళకు మినీ అంగన్వాడీల మరి జీత భత్యాలు మాత్రమే వస్తున్నాయి. వాటిని మెయిన్ అంగన్వాడీలుగా ఆ జీత భత్యాలు వచ్చేటట్టు వెంటనే జియో ఇవ్వాలని చెప్పి ఒక జియో ఇవ్వడానికి 15 నెలలు ఆలస్యమైతే వాళ్ళ సర్వీస్ అంటే వాళ్ళ శ్రమను మనం దోపిడీ చేస్తున్నట్టు అధ్యక్ష. అది సరైనది కాదు. వెంటనే అది చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూనే అధ్యక్ష, ఈ టీచర్లకు సంబంధించి రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకు ఒక పాలసీ అంటూ లేకుండే అధ్యక్ష. ఎవరిని ఎట్లా పడితే అట్లా తీసుకున్నాం. కానీ మాకు 65 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళు ముసలోళ్ళు అవుతారు, చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళని రిటైర్మెంట్ చేయాలి. రిటైర్మెంట్ చేసిన తర్వాత ఆయాలకు 50,000, టీచర్లకు ₹1,00,000 అని చెప్పి మేము నిర్ణయం తీసుకొని వాళ్ళతో మాట్లాడి జియో ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అన్ని సంఘాల వాళ్ళు వచ్చి అది సరిపోదు, అప్పటి వరకు ప్రభుత్వం నుంచి వచ్చే జీతాల ద్వారా గౌరవంగా బతుకుతున్నాం మేము, 50,000 సరిపోదు అని అంటే దాన్ని టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 అని చెప్పి అనుకున్నాం. ఆ జియో వచ్చేలోపు ఎన్నికలు వచ్చినాయి. కానీ వాళ్ళు ఆ జియో వస్తుంది దానికి అనుగుణంగా మేము రిటైర్ అవుతామని ఈ రాష్ట్రంలో ఉండే సుమారు 7,000 మంది మరి ఆయాలు కానీ టీచర్లు కలిపి రిటైర్ అయిన అధ్యక్ష. వాళ్లకు రావాల్సిన బెనిఫిట్ ఈ 15 నెలలుగా రావట్లేదు. దయచేసి తమరి ద్వారా, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీచర్లను వర్కర్లుగా పిలిచేవాళ్ళు. కానీ 2 సార్లు వాళ్ళ జీత భత్యాలు పెంచి అందరితో పాటు పీఆర్సీ ఇచ్చి వాళ్ళని టీచర్లుగా గౌరవించి గొప్పగా వాళ్ళ సర్వీసులను ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. తిరిగి ఇప్పుడు ఆ డిమాండ్ ఏదైతే ఉందో వాళ్లకు రావాల్సిన మినీ అంగన్వాడీలను మెయిన్ చేస్తే రావాల్సిన గ్యాప్ జీతాలు 15 నెలలుగా రాలేదు, అది ఇవ్వాలి. ఇవాళ 13వ తారీఖు అధ్యక్ష, మేము వాళ్లకంటూ ఒక అకౌంట్ లేకుండే, కానీ 1వ తారీఖు వాళ్ళకి జీతాలు వచ్చేటట్టు గతంలో ప్రయత్నం జరిగింది. కానీ 2-3 నెలల వరకు కూడా జీతాలు రావట్లేదు. ఇవాళ 13వ తారీఖు, ఈ రోజు కూడా జీతం రాలేదు అని చెప్పి వాళ్ళు కాల్స్ చేస్తున్నారు. దయచేసి తమరి ద్వారా వాళ్లకున్న డిమాండ్ల కోసం ఇక్కడ ప్రభుత్వం చెప్పుకుందామని సంబంధిత మంత్రి గారి దగ్గరికి వస్తే వాళ్లను అడ్డుకొని అరెస్ట్ చేసి పంపించారు. ఇది సరి అయింది కాదు. వెంటనే వాళ్ళ డిమాండ్లు పూర్తి చేసి, డిమాండ్లు కాదు అధ్యక్ష, వాళ్ళకి హక్కు 18 లక్షలు, ఇప్పుడు వచ్చే 13,800 కూడా సరిపోదు. మేము రాగానే మేము 18 లక్షలు కూడా కనీస వేతనం ఇస్తామన్నారు, అది లేదు. వచ్చే జీతం సరిగ్గా రావడం లేదు. ఈ మెయిన్ మినీ అంగన్వాడీలు మెయిన్ కాలేదు, వాళ్ళ జీత భత్యాలు కూడా సరిగ్గా రావట్లేదు. కాబట్టి అలాగే ఖాళీ అయిన వాటిని కూడా భర్తీ చేయలేకపోతున్నారు. దీని మీద ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు ప్రభుత్వానికి చెప్పి అవసరమైతే ఒక కమిటీ వేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.